మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివార్లోని రాంపూర్ చెక్పోస్ట్ వద్ద బుధవారం మధ్యాహ్నం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 28 లక్షల నగదు బయటపడింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును రాంపూర్ చెక్పోస్ట్ వద్ద అధికారులు సోదా చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న సుభాష్ కేశవ్ అనే వ్యక్తి బ్యాగ్ తనిఖీ చేయగా అందులో 28 లక్షల నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన సుభాష్ కేశవ్ వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెక్పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు షిఫ్ట్ల వారీగా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. 50,000 కంటే ఎక్కువ నగదును సరైన పత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తామని, ప్రజలు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.